దాల్ముడి మిక్చర్ తయారు చేసుకుందామండి. దానికి ముందు మనకి ఇది షాప్లో దొరుకుతుంది, స్మార్ట్లలో తీసుకొచ్చాను. దాల్ముడిది పప్పు, దీన్ని ఎర్రపప్పు కూడా అంటారు. ఇది మనం ఒక 5 hours నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కడిగి మంచిగా 2 times అలా కడుక్కొని నానబెట్టుకుందాం. చూడండి ఎలా ఉందో. ఇది 5 hours ముందు నానబెట్టుకున్నాం కదండి. దాల్ముడి అనేది నానిందండి పప్పు. మనం ఇలా అంటే ఈ పొట్టు అనేది ఊడొచ్చేస్తే పర్ఫెక్ట్గా నానినట్టండి. ఇప్పుడు మనం దీనికి ముందు సేవ్ మిక్చర్ చేసుకుందాం. మనం సేవ్ కోసం ఫస్ట్ శనగపిండి తీసుకున్నాను జల్లించి, దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక దీన్ని మనం సేవ్కి మురుకుల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా తడుపుకోవాలండి. ఇప్పుడు ఇది మనం సేవ్ చేసుకోవడానికి మురుకుల గిన్నెలు తీసుకుందాం. ఇట్లా దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని అనేది ఇందులో పెట్టుకుందాం. అన్నని హోల్స్ ఉన్న బిల్లని తీసుకుందామండి, సేవ్ బిల్లని. ఇప్పుడు మనం మురుకుల పిట్టలో పెట్టుకొని ఒత్తుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మురుకుల పిట్టలో పెట్టుకుందాం. పిట్టలో పెట్టుకొని మనం సేవ్ని కడాయిలో ఒత్తుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను. ఇవి ఇందాక మనం మురుకుల పిట్టలో పెట్టుకున్న సేవ్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం దీంట్లో సేవ్ ఇలా ఒత్తేసుకుందాం. చూడండి ఇలా ఈ కలర్ అవుతుందండి. మనం చిన్న మంట మీద కాల్చుకున్నాం అనుకోండి, మనకి ఈ విధంగా వస్తుంది కలర్ కూడా. అదే మనం పెద్దగా పెట్టామనుకోండి కలర్ మారుతుంది సేవు. అందుకే చిన్న మంట మీద చేసుకోవాలి. ఇది ఇప్పుడు తీసేసుకుందాం. సేవ్ రెడీ చేసుకున్నామండి. చూడండి కొంచెం పిండి తడుపుతూనే ఎంత సేవ్ వచ్చిందో మనకి. ఇప్పుడు దాల్ముట్టిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం నీళ్ళు వంపి పెట్టుకున్న దాల్ముట్టి అండి. ఇది జల్లి గిన్నెలో వేసుకొని ఒక 20 minutes పెట్టుకోండి, నీళ్ళన్నీ పోతాయి. అప్పుడు ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకున్నాము అవుతుందండి. చిన్న మంట మీద వేసుకోండి వేసుకునేటప్పుడు, ఎందుకంటే ఆయిల్ పెద్ద పెట్టద్దు. ఎందుకంటే పప్పు పగులుతున్నప్పుడు కొంచెం చిట్పటని వస్తుంటుంది మనకి. ఇప్పుడు మూత పెట్టి అది చిన్న మంట మీద కొద్దిసేపు మంచిగా బాగా వేయించుకోండి. కొద్దిసేపటి తర్వాత పెద్దగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం చిన్నగానే ఉండాలండి స్టవ్ ముందు, ఎందుకంటే మనకి మీద పడుతుంది ఆయిల్. వేసాక మాత్రం కొద్దిసేపటికి కొంచెం మీడియం పెట్టుకోండి. ఇది బాగా వేగాలి, మనకి క్రిస్పీగా రావాలి. ఫ్రై క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. ఇవి చిన్నగా మొత్తం నలిపేసాను. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇలా వేయించి పెట్టేసుకున్నాను, రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా కారం అంటే తయారు చేసుకుందాం. మనం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని 1 spoon కారము, 1/2 spoon సాల్ట్, 1/2 spoon ధనియా పౌడర్. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం జీరా పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇలా 3 మిక్స్ చేసుకున్న కారం అండి ఇది. ఇప్పుడు ఇది మనం వేసుకుందాం మిక్సర్ పైన. చాలా బాగుంటుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. మన వేడి దాల్ముట్టి మిక్చర్ రెడీ అండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి వారం రోజులైనా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. బయట కొనుక్కోవడం కంటే మనం ఇలా ఇంట్లో మంచిగా ఫ్రెష్గా రెడీ చేసుకొని తినొచ్చు. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.